వివరంగా మొత్తం చెప్తాను. నిజానికి ఇది కువైట్ రేడియో కార్యక్రమంలో ప్రసారమైన ఓ చిన్న క్లిప్. మరిప్పుడు మనం కువైట్ గురించి మాట్లాడుకుంటుంటే అక్కడ హిందీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటున్నారు కదా. ఏంటంటే కువైట్ ప్రభుత్వం వాళ్ళ నేషనల్ రేడియోలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది, అది కూడా హిందీలో. కువైట్ రేడియోలో ప్రతి ఆదివారం అరగంట పాటు ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. దానిలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్నమైన అంశాలకు చోటు కల్పిస్తున్నారు. మన సినిమాలు, అలాగే కళారంగానికి సంబంధించిన చర్చలు అక్కడున్న భారతీయ పౌరులకు చాలా దగ్గరయ్యాయి. నాకింకా ఏం చెప్పారంటే కువైట్లో ఉన్న స్థానిక పౌరులు కూడా వీటి మీద చాలా ఆసక్తిని పెంచుకుంటున్నారట. నేను కువైట్ ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. వాళ్ళు నిజంగా చాలా గొప్ప ముందడుగు వేశారు. మిత్రులారా, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిని ఏ విధంగా గౌరవిస్తున్నారో చూస్తే ఏ భారతీయుడికైనా సంతోషం కలగకుండా ఎలా ఉంటుంది. అలాగే తుర్క్మెనిస్తాన్లో ఈ సంవత్సరం మే నెలలో అక్కడి జాతీయ కవి 300వ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఆ సందర్భంలో తుర్క్మెనిస్తాన్ రాష్ట్రపతి ప్రపంచంలోని 24 మంది సుప్రసిద్ధులైన కవుల విగ్రహాలను ఆవిష్కరించారు. వాటిలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహం కావడం విశేషం. ఇది మన గురుదేవులకు గౌరవం, భారతదేశానికి గౌరవం.